ఇప్పుడు గ్యాస్ లో చాలా మంది ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతుంటారు. ఎక్కువ గ్యాస్ తగ్గడానికి ఏం చేస్తుంటారు, ర్యాంటాక్, జింటాక్, ప్యాంటాప్, అమోప్రజోల్ ఇలా అనేక రకాల యాంటాసిడ్ టాబ్లెట్స్ వాడుతుంటారు. దాని వల్ల మనకు విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి. అది కూడా ఎక్కువ సంవత్సరాలు వాడితే కూడా మనకు బాడీలో అనేక రకాల డిసీజెస్, కొత్త రకమైన వ్యాధులు మొదలయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు మనకు అలాంటి టాబ్లెట్స్ ఎక్కువ వాడకుండా మీరు నేచురల్ గా, మీరు ఎక్కువగా కొంచెం గ్యాస్ ఎక్కువ ఉందనుకోండి, కొంచెం జీలకర్ర వాటర్, వేడి నీళ్ళలో కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర వేసి దాన్ని కాగబెట్టుకొని మరిగిన నీళ్లు తాగారనుకోండి, కొంచెం దానివల్ల కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. దాని తర్వాత ఏం చేయాలి, మళ్ళీ మీరు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలి. అంటే టైం కు ఫుడ్ తినాలి, కొంచెం డైట్ ప్రాపర్ గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అలా దాంతో పాటు మన హోమియోపతిలో కూడా పర్మనెంట్ క్యూర్ అవడానికి, అంటే లోపల యాసిడ్స్ అనేవి కరెక్ట్ గా రిలీజ్ అయ్యేలాగా, మనకు పేగుల పైన పడ్డ అల్సర్స్ ఉంటాయి, కొన్ని గ్యాస్ట్రిక్ అల్సర్స్, పెప్టిక్ అల్సర్స్ ఉంటాయి, అవి కరిగేలాగా మన హోమియోపతిలో కూడా మంచి మెడిసిన్స్ అవైలబిలిటీ ఉంటాయండి. అవి వాడుకుంటే మీకు గ్యాస్ నుంచి పర్మనెంట్ గా, ఇప్పుడు మనకు చాలా మంది కేసెస్ GERD గర్డ్ గురించి వస్తారండి. సార్ మాకు ఈసోఫాజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉందండి, పైన మొత్తం గ్యాస్ ఫామ్ అవుతుంది, ఛాతిలో నొప్పి వస్తుంది, ఎన్ని ఇంగ్లీష్ మందులు వాడినా తగ్గట్లేదు, వీటికి శ్వాస పరిష్కారం ఉందా అని చాలా కేసెస్ వస్తుంటాయండి. వాటికి మేము మంచి మెడిసిన్స్ మన దాంట్లో ఉంటాయండి హోమియోపతిలో. అది ట్రీట్మెంట్ కొంతకాలం పాటు వాడాలండి. వాటితో పాటు మన దాంట్లో ఒక 3 నెలలు 4 నెలలు తగ్గినా కూడా మళ్ళీ వచ్చేటట్టుగా ఉంటుంది ఆ వ్యాధి. కాబట్టి మళ్ళీ రాకుండా కనీసం ఒక 1 year, 6 months to 1 year వాడామనుకోండి, ఆ గర్డ్ ప్రాబ్లం అనేది పర్మనెంట్ గా తగ్గి ఇన్ ఫ్యూచర్ లో రాకుండా కూడా మనం చేయొచ్చండి. ఇప్పుడు గ్యాస్ లో చాలా మంది ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతుంటారు. ఎక్కువ గ్యాస్ తగ్గడానికి ఏం చేస్తుంటారు, ర్యాంటాక్, జింటాక్, ప్యాంటాప్, అమోప్రజోల్ ఇలా అనేక రకాల యాంటాసిడ్ టాబ్లెట్స్ వాడుతుంటారు. దాని వల్ల మనకు విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి. అది కూడా ఎక్కువ సంవత్సరాలు వాడితే కూడా మనకు బాడీలో అనేక రకాల డిసీజెస్, కొత్త రకమైన వ్యాధులు మొదలయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు మనకు అలాంటి టాబ్లెట్స్ ఎక్కువ వాడకుండా మీరు నేచురల్ గా, మీరు ఎక్కువగా కొంచెం గ్యాస్ ఎక్కువ ఉందనుకోండి, కొంచెం జీలకర్ర వాటర్, వేడి నీళ్ళలో కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర వేసి దాన్ని కాగబెట్టుకొని మరిగిన నీళ్లు తాగారనుకోండి, కొంచెం దానివల్ల కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. దాని తర్వాత ఏం చేయాలి, మళ్ళీ మీరు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలి. అంటే టైం కు ఫుడ్ తినాలి, కొంచెం డైట్ ప్రాపర్ గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అలా దాంతో పాటు మన హోమియోపతిలో కూడా పర్మనెంట్ క్యూర్ అవడానికి, అంటే లోపల యాసిడ్స్ అనేవి కరెక్ట్ గా రిలీజ్ అయ్యేలాగా, మనకు పేగుల పైన పడ్డ అల్సర్స్ ఉంటాయి, కొన్ని గ్యాస్ట్రిక్ అల్సర్స్, పెప్టిక్ అల్సర్స్ ఉంటాయి, అవి కరిగేలాగా మన హోమియోపతిలో కూడా మంచి మెడిసిన్స్ అవైలబిలిటీ ఉంటాయండి. అవి వాడుకుంటే మీకు గ్యాస్ నుంచి పర్మనెంట్ గా, ఇప్పుడు మనకు చాలా మంది కేసెస్ GERD గర్డ్ గురించి వస్తారండి. సార్ మాకు ఈసోఫాజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉందండి, పైన మొత్తం గ్యాస్ ఫామ్ అవుతుంది, ఛాతిలో నొప్పి వస్తుంది, ఎన్ని ఇంగ్లీష్ మందులు వాడినా తగ్గట్లేదు, వీటికి శ్వాస పరిష్కారం ఉందా అని చాలా కేసెస్ వస్తుంటాయండి. వాటికి మేము మంచి మెడిసిన్స్ మన దాంట్లో ఉంటాయండి హోమియోపతిలో. అది ట్రీట్మెంట్ కొంతకాలం పాటు వాడాలండి. వాటితో పాటు మన దాంట్లో ఒక 3 నెలలు 4 నెలలు తగ్గినా కూడా మళ్ళీ వచ్చేటట్టుగా ఉంటుంది ఆ వ్యాధి. కాబట్టి మళ్ళీ రాకుండా కనీసం ఒక 1 year, 6 months to 1 year వాడామనుకోండి, ఆ గర్డ్ ప్రాబ్లం అనేది పర్మనెంట్ గా తగ్గి ఇన్ ఫ్యూచర్ లో రాకుండా కూడా మనం చేయొచ్చండి. నమస్కారం.